శివుడు పార్వతీదేవిని ఎలా వివాహం చేసుకున్నాడు తెలుసా? శివరాత్రి రోజు ఎందుకు ఉపవాసాలుంటారు తెలుసా? శివరాత్రి రోజు కోరుకున్న కోరికలన్నీ ఎందుకు తెలుసా? ఈ రాత్రి ఎందుకు అంత పవిత్రం? బ్రహ్మ విష్ణువుల అహంకారం ఎలా కరిగింది? శివుడు విషాన్ని ఎందుకు తాగాడు? ఒక వేటగాడు ఎలా మోక్షాన్ని పొందాడు? ఈ అన్ని రహస్యాల వెనుక ఉన్న మహాగాథే మహాశివరాత్రి సంపూర్ణ కథ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మీరు శివుని భక్తులైతే వీడియో చివరి వరకు చూడాల్సిందే. సృష్టి ఆరంభంలోనే లోకమంతా శక్తుల సమతుల్యంలో నిలిచింది. సృష్టి, స్థితి, లయ ఈ మూడు మహాశక్తులు ఒకే పరమసత్యం నుండి పుట్టాయి. ఆ పరమసత్యమే పరమేశ్వరుడు. ఆయన కాలానికి అతీతుడు. ఆయన ఆకాశం వలె అనంతుడు. ఆయన నిశ్శబ్దం వలె లోతైనవాడు. యుగయుగాలుగా దేవతలు, ఋషులు, మానవులు అందరూ ఆయన శరణు కోరారు. అటువంటి పరమేశ్వరుని మహిమను లోకానికి తెలియజేయటానికి ఒక మహారాత్రి ఏర్పడింది. ఆ రాత్రే మహాశివరాత్రి. ఆ రాత్రి ప్రకృతి కూడా ధ్యానంలో లీనమైంది. గాలులు మృదువుగా వీచాయి. నక్షత్రాలు స్థిరంగా వెలిగాయి. ఆ నిశ్శబ్దంలోనే అనంతమైన అగ్నిస్తంభంగా శివుడు ఆవిర్భవించాడు. బ్రహ్మ మరియు విష్ణు తమ తమ పాత్రలపై అహంకారంతో పరస్పరం వాదించుకున్నారు. ఎవరు గొప్పవారు అన్న ప్రశ్న లోకాన్ని కంపించే యుద్ధంగా మారింది. దేవతలు భయంతో కైలాసం వైపు చూశారు. అప్పుడు శివుడు వారి అహంకారాన్ని భస్మం చేయటానికి లింగోద్భవ రూపంలో అవతరించాడు. ఆ అగ్నిస్తంభానికి ఆది లేదు, అంతం లేదు. అది భూమిని చీల్చుకుంటూ పాతాళానికి దిగింది. ఆకాశాన్ని చీల్చుకుంటూ బబ్రహ్మాండాన్ని తాకింది. విష్ణువు వరాహ అవతారంలో పాతాళానికి దిగాడు. బ్రహ్ముడు హంస అవతారంలో ఆకాశానికి ఎగిరాడు. యుగాలు గడిచాయి. అయినా వారికి ఆది అంతం దొరకలేదు. విష్ణువు సత్యాన్ని ఒప్పుకున్నాడు. బ్రహ్ముడు అబద్ధం చెప్పాడు. ఆ అబద్ధం అహంకారం శివుని కోపాన్ని రగిలించాయి. భైరవ రూపంలో శివుడు అవతరించి అసత్యానికి శిక్ష విధించాడు. అప్పట్నుంచే సత్యమే శివునికి అత్యంత ప్రీతికరమైంది. ఈ లింగోద్భవ ఘట్టం జరిగిన రాత్రే మహాశివరాత్రిగా ప్రసిద్ధి చెందింది. కాలం గడిచింది. మరో యుగంలో దేవతలు మరియు అసురులు అమృతం కోసం సముద్ర మదనం ప్రారంభించారు. మందర పర్వతం మదనదండంగా మారింది. వాసుకి నాగుడు తాడు అయ్యాడు. లోకం మొత్తం ఆ మదన శబ్దంతో వణికింది. ముందుగా బయటకు వచ్చినది అమృతం కాదు, ప్రళయాన్ని తలపించే హాలాహల విషం. ఆ విషం 3 లోకాలను దహించబోతుంది. దేవతలు, ఋషులు, బ్రహ్మ, విష్ణు అందరూ శివుని శరణు వెళ్లారు. శివుడు కరుణామూర్తిగా ఆ విషాన్ని తన చేతిలో తీసుకుని తాగాడు. ఆ విషం ఆయన కంఠంలో నిలిచిపోయింది. అందుకే ఆయన నీలకంఠుడయ్యాడు. ఆయన త్యాగం వల్లే లోకం నిలబడింది. ఇది శివుని త్యాగ స్వరూపం. లోకం కోసం తన బాధను భరించిన మహాత్యాగి. మరో యుగంలో పార్వతీదేవి శివుని భర్తగా పొందేందుకు ఘోర తపస్సు చేసింది. మంచు పర్వతాల మధ్య అగ్ని, వాయువు, నీరు అన్నింటినీ త్యజించి కేవలం ధ్యానంతో శివుని ఆరాధించింది. ఆమె తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివపార్వతి వివాహం కేవలం పెళ్లి కాదు, అది శక్తి మరియు శివ యొక్క ఏకత్వం, ప్రకృతి మరియు పురుషతత్వాల సంగమం. ఆ మహావివాహం జరిగిన రాత్రిని కూడా శివరాత్రిగా భావిస్తారు. ఇక లుబ్ధకుడు, వేటగాడి కథ. ఒక అరణ్యంలో హింసే జీవనంగా ఉన్న ఒక వేటగాడు ఉండేవాడు. అతడు పాపపూరిత జీవితాన్ని గడిపేవాడు. శివరాత్రి రోజున అతనికి వేట దొరకలేదు. ఆకలి, చలి, భయం అతనిని వణికించాయి. రాత్రి ఒక చెట్టుకి కూర్చున్నాడు. అది బిల్వవృక్షం. అతనికి తెలియదు, ఆ చెట్టు కింద శివలింగం ఉందని కూడా తెలియదు. జంతువుల కోసం ఎదురుచూస్తూ ఆకులను విరుస్తూ కింద పడేశాడు. అవి శివలింగంపై పడ్డాయి. చలి వల్ల అతని కళ్ళ నుండి నీళ్లు కారాయి. అవి అభిషేకంలా మారాయి. రాత్రంతా మెలకువగా ఉండటం వల్ల జాగరణ పూర్తయింది. తెలియకుండానే అతడు సంపూర్ణ శివరాత్రి వ్రతాన్ని ఆచరించాడు. ఉదయం దేవదూతలు వచ్చి అతనిని స్వర్గానికి తీసుకెళ్లాడు. అతని పాపాలు కరిగిపోయాయి. శివకృపతో అతడు మోక్షాన్ని పొందాడు. ఇది శివరాత్రి మహిమ. పాపిని పుణ్యాత్మునిగా మార్చే శక్తి ఈ రాత్రికి ఉంది. శివరాత్రి ఉపవాసం అంటే కేవలం ఆహారం మానటం కాదు, అహంకారాన్ని, లోభాన్ని, ద్వేషాన్ని వదలడం. శివరాత్రి జాగరణ అంటే కేవలం నిద్రపోకపోవడం కాదు,
లోపలి చైతన్యాన్ని మేల్కొలపడం. గ్రహాల శక్తులు మానవ శరీరంపై, మనస్సుపై, ఆత్మపై ప్రభావం చూపుతాయని ఋషులు చెప్పారు. అందుకే ఈ రాత్రి ధ్యానం, జపం, అభిషేకం అత్యంత ఫలప్రదం. శివుడు కైలాసంలో మాత్రమే లేడు, ఆయన ప్రతి హృదయంలో ఉన్నాడు. మన అహంకారం కరిగినప్పుడు అక్కడే శివుడు, మన మనస్సు నిశ్శబ్దమైనప్పుడు అక్కడే శివుడు, మన అజ్ఞానం నశించినప్పుడు అక్కడే శివుడు. అందుకే శివరాత్రి ఒక పండుగ మాత్రమే కాదు, అది ఒక ఆత్మయాత్ర. అది మోక్షానికి తీసుకెళ్లే మార్గం. ఈ పవిత్ర రాత్రి శివుని నామస్మరణతో, భక్తితో, శ్రద్ధతో గడిపితే జన్మ జన్మల పుణ్యం లభిస్తుంది. కానీ ఈ పుణ్యం కేవలం భౌతిక ఫలాల కోసం కాదు. ఇది మన హృదయానికి, మన మనస్సుకు, మన ఆత్మకు పరిపూర్ణతను తెస్తుంది. ఈ రాత్రి కేవలం దేహం మాత్రమే ఆహారం మానదు. మన లోపలి కోపం, అహంకారం, జ్ఞానంలో అంధకారం కూడా ఉపవాసం చేస్తాయి. గాలి మృదువుగా వీచుతుంది, చంద్రుడు నిశ్శబ్దంగా ప్రకాశిస్తుంది, తారలు అశేషమైన వెలుగుతో మనకు దిశ చూపిస్తాయి. అలాంటి శాంతిలో మనం శివుని మనసుతో అనుసంధానమవుతాము. ప్రతి బిల్వపత్రం, ప్రతి జపం, ప్రతి దీపం కేవలం భౌతిక ఆచారం కాదు. అవి మన లోపలి అహంకారం, లోభం, ద్వేషాన్ని భస్మం చేస్తాయి. అవి మన శిరస్సులో జ్ఞానదీపాన్ని వెలిగిస్తాయి. అవి మన హృదయంలో శివతత్వాన్ని సాకారం చేస్తాయి. ఈ కథ మనకు చెబుతుంది, శివరాత్రి అది కేవలం ఒక తీరా నిర్వహణ కాదు. అది ప్రతి మనిషి హృదయాన్ని పరిశుభ్రం చేసే, ఆత్మను పునరుద్ధరించే పవిత్ర గుణమయం రాత్రి. మనం కూడా ఆ వేటగాడిలా మన జీవితంలోని పాపాలు, లోభాలు, కోపాలు, అహంకారాన్ని భస్మం చేస్తూ శివుని కరుణలో లీనమవచ్చు. ఈ రాత్రి ప్రతి శ్వాస, ప్రతి ధ్యానం, ప్రతి జపం, ప్రతి పూజ మనలోని శివుడిని మేల్కొలిపే కాంతి, మనలోని చీకటిని వెలుగుగా మార్చే అగ్ని, మనలోని అజ్ఞానాన్ని జ్ఞానంతో భరించే శక్తి. మనం కేవలం ఈ శివరాత్రిని శరీరంతో గడిపితే సరిపోదు. మన మనస్సు, మన ఆత్మ, మన జీవితం కూడా శివతత్వంలో లీనమై శాంతితో, ధ్యానంతో, భక్తితో నింపబడాలి. ఈ పవిత్ర రాత్రి మనం ఏకాంతంగా ఉంటే మనలోని దుఃఖం, బాధ, అహంకారం అన్నీ శివుని శాంతి కరుణతో భస్మమవుతాయి. ఇంకా మనం ఈ శివరాత్రి రాత్రి జాగరణలో ఉన్నప్పుడు అనేక అద్భుతాలు జరుగుతాయి. తారకాలు భక్తుల కోసం తమ ప్రకాశాన్ని మరింత పెంచుతాయి. గాలి, జల, అగ్ని, భూమి అన్ని శక్తులు ఈ రాత్రి శివపూజలో భాగమవుతాయి. మన మనస్సు శివచైతన్యంతో నిండిపోతుంది. ప్రతి హృదయం, ప్రతి ఊపిరి, ప్రతి ఖండం శివస్ఫూర్తిని పొందుతుంది. ఈ రాత్రి భక్తుడు జపంలో లీనమైతే అతని ప్రతి కోరికలో శివుడి ఆశీర్వాదం ఉంటుంది. ఈ రాత్రి ధ్యానం చేసే, శివరూపంలో ఆత్మను చేర్చుకునే ప్రతి వ్యక్తికి జీవితం కొత్త దిశతో మారుతుంది. మనిషి శివనామస్మరణలో మునిగితే కేవలం భౌతిక శక్తి మాత్రమే పెరగదు. మనలోని పాపాలు, లోభం, కోపం, అహంకారం అన్నీ చూర్ణమవుతాయి. అలాంటి హృదయం శివుని దివ్యకాంతిలో శుద్ధమవుతుంది. మహాశివరాత్రి శివతత్వంలో లీనమయ్యే మహారాత్రి, అహంకారం కరిగే మహారాత్రి, అజ్ఞానం నశించే మహారాత్రి, భక్తి వికసించే మహారాత్రి. ప్రతి హృదయం, ప్రతి ఆత్మ శివలో మునిగే రాత్రి. ఈ శివక్షణాలను మరింత తెలుసుకోవాలంటే, శివభక్తి, పురాణాలు మరియు పవిత్ర కథలు ప్రతిరోజు పొందాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను నొక్కి ప్రతి కొత్త భక్తి కథను మిస్ కాకుండా చూడండి. భక్తితో, ప్రేమతో, శివుని ఆశీర్వాదంతో మీ జీవితం సక్సెస్ఫుల్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ తప్పనిసరి. కమెంట్లో అందరూ హర హర మహాదేవ, ఓం నమః శివాయ అని రాయండి.